బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం తెలుపుకుపోయే టాపిక్ ఏంటి అంటే మహాభారతంలో మహనీయులైన అర్జునుడిని జయించిన బభ్రువాహనుని గురించి తెలుసుకుందాం. అసలు బభ్రువాహనుడు అంటే కూడా చాలా మంది పేరు అనేది వినలేకుండొచ్చు. వీళ్ళంతా చరిత్రలో అంటే మహాభారతంలో వీళ్ళదంతా ఒక పాత్ర, కానీ వీళ్ళది ఎక్కడ కూడా వీళ్ళ పేరు అనేది బయటికి రాలేదు. చాలా మందికి ఈ బభ్రువాహనం గురించి తెలియదు. మనం ఈరోజు బభ్రువాహనుని గురించి తెలుసుకుందాం. మహాభారతంలో మహనీయులలో ఒకడైన అర్జునుని గురించి తెలుసుకుందాం. అలాగే చరిత్రలో మరిచిపోయిన బభ్రువాహనుని గురించి తెలుసుకుందాం. అసలు అర్జునునికి బభ్రువాహనునికి మధ్య యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరి యుద్ధంలో అర్జునుడు మరణించాడు. అసలు అర్జునునికి బభ్రువాహనుడు ఏమవుతాడో, అర్జునుడు తండ్రి అవుతాడా, వీటన్నింటి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం మాస్టర్స్. తర్వాత మళ్ళీ అర్జునుడిని బభ్రువాహనుడు ఏ విధంగా మళ్ళీ మరణంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, ఆ టాపిక్స్ అన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. అలాగే ఈ కథలో మనము పిల్లల గురించి, అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, వారికి ఏమి ఇవ్వాలి, అంటే ఈ స్టోరీలోని ఆ అంతరార్థాన్ని గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనకు పిల్లల టాపిక్ వస్తుంది. ఆ టాపిక్ లో పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం మాస్టర్స్. అసలు అర్జునుడు ఎవరంటే పాండవులలో ఒకరు. అది మనందరికీ తెలుసు. పంచ పాండవులు 5 మంది కదా, అందుట్లో ఒకడైన వాడు అర్జునుడు అన్నమాట. అసలు అర్జునుని భార్య ఎవరు? ద్రౌపది. పంచపాండవులకు అందరికీ కూడా భార్య ఎవరు అంటే 5 మందికి భార్య ఎవరు అంటే ద్రౌపదినే. అయితే వీళ్ళు 5 మంది, మరి ద్రౌపది 5 మంది భర్తలతోటి ఎంత సతమతం అవుతుంది. 5 మంది భర్తలని భరించాలంటే నాట్ ఏ జోక్. అంటే ఒకరొకరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. ఒకరొకరి మధ్య ఒక్కొక్క సంబంధం ఉంటుంది, ఒక్కో టాపిక్ ఉంటుంది. వాటన్నింటినీ ఆమె నియంత్రించాలి అంటే చాలా పెద్ద విషయమే. అయితే ఇక్కడ ఒక నియమం ఉందన్నమాట. అంటే ద్రౌపదికి 5 మంది భర్తలు కదా, వాళ్ళందరి మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఇక్కడ ఒక నియమాన్ని విధించాడనమాట. అది ఏంటి అంటే ద్రౌపది, అంటే ద్రౌపది ఐదు మంది భర్తలు కదా, ద్రౌపది ఎవరితోటైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే భర్తగా ఉండాలి. మిగిలిన నలుగురు ఆ సమయంలో పిల్లల్లాగా, అంటే ఆమెను ఒక తల్లిలాగా చూడాలన్నమాట. అంటే ఒక 6 నెలలు ఒకరితో సంసారం చేసినప్పుడు మిగతా నలుగురు అంతా కూడా ఎలా ఉండాలి, ఆమె ఒక తల్లిలాగా భావించాలి. మళ్ళీ ఇంకొకరితోటి ఒక 6 నెలలు సంసారం చేసింది అనుకోండి, మిగిలిన నలుగురు తల్లిలాగా భావించాలి. ఆ విధంగా ఒక నియమాన్ని పెట్టారనమాట. అదే నియమాన్ని ఫాలో అవుతున్నారు. ఆమె ఎవరితోటైతే ఉంటుందో వాళ్ళ మధ్యలో ఎవ్వరు కూడా వేలు పెట్టరాదనమాట. అంటే ఇక్కడ ద్రౌపది ఇంకా ధర్మరాజు ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు. వారిద్దరి మధ్యలో ఎవ్వరు కూడా రాకూడదు. 6 నెలలు ఎవ్వరు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళ విషయాలలో ఎవ్వరు తలదూర్చకూడదు. వాళ్ళ సంసారంలో ఎవ్వరు తలదూర్చకూడదు. మిగతా అర్జునుడు గాని వీళ్ళందరూ ఉంటారు కదా, 5 మంది ఉంటారు కదా, ఆ నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురు ద్రౌపదిని ఒక తల్లిలాగానే భావించుకొని ఉండాలన్నమాట. అట్లా 6 మంత్స్ ఒకరిని ఆమె మెయింటైన్ చేస్తూ చేస్తూ వచ్చిందనమాట. అట్లా ఒకరోజు ధర్మరాజు ఇంకా ద్రౌపది ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళని ఏకాంతాన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. కానీ అక్కడ ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఏమవుతుంది అంటే ఆ రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు యొక్క ఇంటిని అపహరించడానికి, ఆ బ్రాహ్మణుని చంపడానికి దొంగలు వస్తారనమాట. అప్పుడు అర్జునునికి ఆయుధాలు కావాలి. ఇప్పుడు ద్రౌపది ధర్మరాజు యొక్క ఏకాంత గది దాటిన తర్వాత ఆయుధాల రూమ్ ఉంటదన్నమాట. ఇక్కడ ఆయనకు చిక్కు సమస్య ఏర్పడుతుందన్నమాట. ఎట్లా నేను వాళ్ళని దాటి ఆ ఆయుధాల రూమ్ లోకి వెళ్ళాలి, నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తే అక్కడ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అంటే ఇట్లా వాళ్ళ ఇద్దరి మధ్యలో తలదూర్చడం వల్ల వాళ్ళకి శిక్ష ఏంటి అంటే, అట్లా ఎవరైనా తలదూరుస్తే వాళ్ళకు 1 సంవత్సరం పాటు ఆ రాజ్యంలో నుంచి బహిష్కరణ అనమాట.
అట్లా ఒక రూల్ పెట్టి ఉన్నారనమాట. ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి అర్జునుడు చిక్కు సమస్యలలో ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ ఒక మనిషి ప్రాణము అక్కడ పశువులు అవన్నీ కూడా బలైపోతాయి అని చెప్పేసి డిస్టర్బ్ అయితే అయ్యిందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే అర్జునుడు వాళ్ళ గదిని దాటుకుంటూ పక్కల గదిలోకి వెళ్ళి ఆయుధాలను తీసుకొని తల క్రిందికి దించుకొని బయటికి వచ్చేస్తాడు. ఆ బ్రాహ్మణుణ్ణి కాపాడతాడు. ఆ పశువులని, ఆవులను వాటన్నింటినీ సేవ్ చేస్తాడు. తర్వాత అక్కడ వాళ్ళని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ రాజ్యంలోకి వచ్చేసి అక్కడ ద్రౌపదికి ధర్మరాజుకు మధ్యలో ఆయన డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి అక్కడ వాళ్ళకు క్షమించమని చెప్పేసి నేను తప్పు చేశాను, నా వల్ల మీ ఏకాంతం డిస్టర్బ్ అయిపోయింది, ఇంకా నేను ఓ సంవత్సరం పాటు రాజ్య బహిష్కరణ వెళ్ళిపోతాను, తీర్థయాత్రలకు వెళ్ళిపోతానని చెప్తాడు. అక్కడ ధర్మరాజు చెప్తాడు, ఇక్కడ నువ్వు కావాలని చేయలేదు, ఒక మనిషి ప్రాణం కాపాడడానికి చేశావు కాబట్టి అక్కర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు, ఒక మనిషిని రక్షించడానికే చేశావు, అది తప్పు కాదు అని అంటాడు. అయినా అర్జునుడు నియమం నియమమే అని చెప్పేసి తీర్థయాత్రలకు వెళ్తాడనమాట. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోతాడనమాట. ఆ అడవి ప్రాంతంలో అర్జునుని చూసి ఒక ఆమె ప్రేమిస్తుంది. ఆమె పేరు ఏంటి అంటే ఉలూచి. ఉలూచి అనే ఆమె అర్జునునిపై విపరీతమైన ప్రేమలో పడిపోతుందన్నమాట. అర్జుని యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క గాంభీర్యము ఆయనను చూసేసి ప్రేమలో పడిపోతుంది అనమాట. ఆ ఉలిచి ఎవరు అంటే నాగలోకంలో ఒక నాగకన్య అన్నమాట. అర్జునుడిని చూసి ప్రేమించి ఆమె వదులుకోలేక అర్జునికి ఏదో విధంగా ఆమె ప్రేమను చెప్పేసి నాగలోకంలోకి తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి కాళ్ళ వేళ్ళ పడి ఆమెను ఒప్పించి అక్కడ ఆమెని వివాహం చేసుకుంటాడనమాట. ఆ అర్జునుడు ఉలూచి ఇద్దరు కూడా కొన్ని రోజులు సంసారాన్ని అక్కడ గడపడం జరుగుతుందన్నమాట. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా అర్జునుడు చెప్తాడనమాట, వాళ్ళకు ఇద్దరికి కూడా ఒక సంతానం కలుగుతుంది. కలిగిన తర్వాత ఇంకా నేను మహాభారతంలో సంగ్రామం జరిపించాల్సి ఉంది, ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళిపోతానని చెప్పి అడుగుతాడనమాట అర్జునుడు ఉలూచిని. అప్పుడు ఉలూచి తనపై ప్రేమ, తనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయని చెప్పేసి తాను ఉలూచి ఎలాంటి అడ్డంకి పెట్టకుండా వెళ్ళిపోమని చెప్తుంది అనమాట అర్జున్ని. అక్కడి నుంచి అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా అన్ని రాజ్యాలు దాటుకుంటూ వెళ్తూ ఉండగా ఒక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. అది చిత్రవాహనుని రాజ్యం అన్నమాట. ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు చిత్రవాహనుని కూతురు చిత్రంగద అన్నమాట. ఆమెను చూసి అర్జునుడు ప్రేమిస్తాడు. ఇక్కడేమో ఉలూచి అర్జునుని ప్రేమిస్తుంది. ఇక్కడేమో చిత్రవాహనుని కూతురు చిత్రంగదను అర్జునుడే ప్రేమిస్తాడనమాట. ఆమె సౌందర్యానికి అతడు ముగ్ధుడై ప్రేమిస్తాడు. చిత్రవాహన్ దగ్గరికి వెళ్తారు, అడుగుతారు. కానీ ఆయన అక్కడ ఒక నియమం పెడతాడనమాట. ఎందుకంటే ఆయనకు చిత్రవాహనుడికి చిత్రంగద ఒకతే కూతురు అనమాట. మరి రాజ్యం ఆయన తర్వాత పాలించడానికి కావాలి కదా, కాబట్టి మీ ఇద్దరి వివాహానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ మీ ఇద్దరికి పుట్టిన సంతానాన్ని మాత్రం నువ్వు ఇక్కడే వదిలిపెట్టిపోవాలి, నా కూతుర్ని ఇక్కడనే ఉంచాలి, అట్లా అయితేనే మీకు వివాహం చేస్తానని చెప్పి చిత్రవాహనుడు అంటాడనమాట. ఓకే అని అర్జునుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది. కొన్ని రోజుల పాటు సంసారం చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరికి మధ్య ఒక సంతానం కలుగుతుంది. అతని పేరే బభ్రువాహనుడు. చిత్రంగదకు అర్జునునికి పుట్టిన కుమారుడే బభ్రువాహనుడు అనమాట. ఎప్పుడైతే బభ్రువాహనుడు జన్మిస్తాడో అక్కడి నుంచి అంటే బభ్రువాహనుడు జన్మించిన వెంటనే అర్జునుడు వెళ్ళిపోతాడు వాళ్ళ రాజ్యంలో నుంచి. అక్కడ ఫస్ట్ కండిషన్స్ పెట్టాడు, వాళ్ళ తండ్రి కండిషన్స్ పెట్టాడు, నా కూతురు ఇక్కడే ఉండాలి, మీకు ఇద్దరికి పుట్టిన సంతానం కూడా ఈ రాజ్యాన్ని చూసుకోవాలని చెప్పేసి కండిషన్ పెడతాడు. కాబట్టి అక్కడ అర్జునుడికి ఇంకా చేయాల్సిన పనులు, మహాభారతంలో సంగ్రామం జరిపించాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పేసి అక్కడి నుంచి ఆ అర్జునుడు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ బభ్రువాహనునికి తండ్రి ప్రేమ అనేది
లభించలేదన్నమాట. ఆయన పుట్టంగానే ఆ బాబు పుట్టంగానే అర్జునుడు వెళ్ళిపోతాడనమాట. అప్పట్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఉన్నన్ని దినాలు ఉండడం, తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం, ఇష్టముంటే తీసుకొని వెళ్ళడం, లేకుంటే వదిలేసి వెళ్ళడం ఇట్లాంటివన్నీ ఉండేదనమాట. భార్యలను బహుభార్య తత్వము అవన్నీ అప్పట్లో నడిచేవి. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకంటూ చాలా నవయుగంలో ఉన్నాము. అదంతా కుదరదు మనకు. అప్పట్లో అది ఆ కాలమాన పరిస్థితిలో అది అలా జరిగిందనమాట. అట్లా బభ్రువాహనుడు పెరిగే దశలో నుంచి తండ్రి గురించి ఎప్పుడు అడిగినా కూడా చిత్రం కదా ఇప్పుడొస్తాడు అప్పుడొస్తాడు అని దాటిస్తూ ఉండేదన్నమాట. ఇక్కడ చిత్రంగద అర్జునుని యొక్క ప్రేమ ఒక పిల్లవాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతే కదా. తండ్రిని చూడాలని బభ్రువాహనునికి కోరిక. తల్లి ఏమో ఇప్పుడు వస్తాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఈ రోజు వస్తాడు, ఆ రోజు వస్తాడు అని ఏదేదో కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తూ ఉందన్నమాట. ఎప్పుడే గాని తల్లిదండ్రులు భార్యాభర్తలు విడిపోయే హక్కు భార్యాభర్తలకు ఉంటుంది, కానీ పిల్లలను విడదీసే హక్కు మాత్రం భార్యాభర్తలకి లేదు. తల్లిదండ్రులను విడదీసే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళ వాళ్ళను మన వల్ల వాళ్ళు పుట్టి ఉంటారు. వాళ్ళు అక్కడ నాన్న ప్రేమను గాని అమ్మ ప్రేమను గాని కోల్పోయేటట్టు చేయడం మహాపాపం. అది తెలియకుండా ఆ విధంగా అది జరిగిపోయిందనమాట బభ్రువాహనుని విషయంలో. తండ్రి గురించి ఎప్పుడు అడిగినా కూడా తల్లి ఏదో ఒకటి కళ్ళబొల్లి మాటలు చెప్పుతూ ముందుకు జీవితాన్ని గడుపుతూ ఉండేదన్నమాట. అట్లా బభ్రువాహనుడు తండ్రి యొక్క ప్రేమకు ఇన్ఫియారిటీ లోపలికి వెళ్ళిపోతాడు. అంటే బాధపడతాడు. పక్కా వారి తండ్రులను చూసి వాళ్ళ పట్ల పిల్లలు చేసే ప్రేమను చూసి బభ్రువాహనుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఆ ప్రేమను బభ్రువాహనుడు అక్కడ కోల్పోయినట్టే కదా. కాబట్టి ఎప్పుడే గాని అంటే ఇప్పుడు గాని అప్పట్లో గాని భార్యాభర్తలు విడిపోవచ్చు, కానీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లలకి దూరం చేయొద్దు. మేబీ మన మధ్యలలో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. ఒకవేళ తల్లి నుంచి విడిపోయి కొడుకు తల్లి ఒక దగ్గర ఉన్నారనుకోండి, మధ్య మధ్యలో తండ్రి దగ్గరికి పంపిస్తూ ఆ ప్రేమను చూపించుకుంటూ వెళ్ళిరా నీ తండ్రి గురించి తెలుసుకొని మీరు మాట్లాడకున్నా పిల్లలైనా పంపిస్తూ ఉండాలి. ఆ బాండింగ్ ఉండాలి అనేది ఈ మహాభారతంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. పిల్లల్ని తల్లి ప్రేమ నుంచి తండ్రి ప్రేమ నుంచి దూరం చేయడం అనేది మహాపాపం. వాళ్ళకు ఆ ప్రేమను ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ మనం మళ్ళీ ఆ విధంగా చేసామంటే కర్మచక్రంలో మనము ఇరుక్కోవాల్సిందే. కాబట్టి మనం ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు కొట్లాడినా దూరం అయిపోయినా పిల్లలకు మాత్రం భార్యాభర్తల ప్రేమను మాత్రం అక్కడ తల్లిదండ్రుల ప్రేమను మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లలకు అందించాలన్నమాట. అది ఎందుకంటే ఇప్పుడు చూడండి, అర్జునుడు ఫస్ట్ ఉలూచిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఒక సంతానం కలిగింది. అక్కడ తండ్రి ప్రేమకు దూరమై ఒక పిల్లాడు ఉన్నాడు. ఇక్కడ చిత్రంగదను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ వీళ్ళకు బభ్రువాహనుడు పుట్టాడు. ఇక్కడ కూడా బభ్రువాహనుడు తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. అంటే క్షణిక విషయంలో ఆ ప్రేమలో పడి ఆ మోహంలో పడి పిల్లల్ని కంటారు. కానీ తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తు కూడా తల్లిదండ్రులదే కదా కొంతవరకు. మరి అది మన పాత్రనే కదా. అంటే మళ్ళీ అక్కడ మనం వాళ్ళకు ఆ ప్రేమను అందించకుంటే మళ్ళీ మనము కాలచక్రంలో ఇరుక్కోవాల్సిందే. కాబట్టి ఎవరైనా కూడా భార్యాభర్తలు ఇద్దరు డైవర్స్ తీసుకున్నా కూడా ఒకవేళ తల్లి దగ్గర ఉంటే తండ్రి దగ్గరికి మధ్య మధ్యలో పంపిస్తుండాలి. తండ్రి దగ్గర ఉంటే తల్లి దగ్గరికి మధ్య మధ్యలో పంపిస్తూ ఆ ప్రేమను బ్యాలెన్సింగ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి అన్ని ఇస్తాం, అన్ని కంఫర్ట్స్ ని ఇస్తాం, కానీ తల్లిదండ్రుల ప్రేమ ఇవ్వకుంటే ఏం లాభం చెప్పండి. కాబట్టి మనం ఎన్ని కంఫర్ట్స్ ఇచ్చినా ఆ ప్రేమను మనం తేలేం. కాబట్టి అట్లా దూరంగా ఉన్నప్పుడు పిల్లల్ని మధ్య మధ్యలో తండ్రి దగ్గరికి పంపిస్తూ వాళ్ళ యొక్క ప్రేమను అందించాలన్నమాట. ఇట్లా బభ్రువాహనుడు కూడా తండ్రి విషయంలో చాలా బాధపడుతూ ఉండేవాడు అనమాట. ఇది ఇట్లా ఉండగా అక్కడ అర్జునుడు మహాభారత సంగ్రామంలోకి వెళ్తాడు. అక్కడ సంగ్రామం జరుగుతుంది. యుద్ధంలో ఆయన గెలుస్తాడు. ఆ బిజీలో ఉండి అర్జునుడు ఆ విధంగా ఉంటాడనమాట. ఇక్కడనేమో చిత్రంగదుడి రాజ్యంలో బభ్రువాహనుడు పెరుగుతూ పెద్దవుతూ ఉంటాడనమాట. ఒకరోజు ఇంకా వాళ్ళు యుద్ధంలో గెలిచిన తర్వాత ధర్మరాజు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే
అశ్వమేధ యాగం చేస్తారు. అశ్వమేధ యాగం అంటే ఒక అశ్వానికి యాగం చేసిన తర్వాత ఒక అశ్వానికి జెండా కట్టి దాన్ని వదిలిపెడతారనమాట. వదిలిపెట్టి అది ఎక్కడైతే ఎంత దూరంలో అయితే ఉండి ఆ రాజ్యంలో తిరుగుతుందో ఆ రాజ్యం వాళ్ళు వచ్చి వీళ్ళకు ధర్మరాజు వాళ్ళకి సరెండర్స్ అయిపోవాలన్నమాట. అంటే ఎక్కడ చూసినా కూడా రాజ్యాల కోసం ఆ దేశ ఆ కాలమాన పరిస్థితుల్లో కొట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట. ఆ రాజ్యం విస్తరించుకోవాలని చెప్పి యుద్ధాలు చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా గుర్రాన్ని పంపిస్తాడు. అర్జునుడికి కూడా ఎప్పుడు సుఖం అనేది లేదు. ఏదో కొంచెం కొన్ని రోజుల వరకే సుఖం. తర్వాత అంతా ఆయన జీవితం మొత్తం యుద్ధం 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 ఈ విధంగా ఉండేది. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత హ్యాపీగా ఉన్నాం చూడండి. మనకంటూ ఒక దేశం, మన చుట్టుముట్టు ఒక ఐక్యరాజ్య సమితి, కొన్ని నియమాలు, భార్య భర్త ఫ్యామిలీ, ఒక గీత లోపల మనం ఉన్నాం. కానీ అప్పట్లో ఇవన్నీ ఏవి ఉండలేదు. అయినా కూడా వాళ్ళు మాట అంటే మాట అన్న స్థితిలో ఉన్నారనమాట. అట్లా తర్వాత ఆ అర్జునుడు అట్లా అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఆ గుర్రానికి జెండా కట్టి ఆ గుర్రాన్ని వదిలేస్తాడు. ఆ గుర్రం వెంట ఎవరు? అర్జునుడు ఇంకా కొంతమంది సైనికులు కలిసి వెళ్తారనమాట. ఆ గుర్రం కరెక్ట్ గా బభ్రువాహను యొక్క రాజ్యంలోకి వెళ్తుందనమాట. అంటే ఆ చిత్రాంగద రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఆ గుర్రాన్ని పట్టుకొని బభ్రువాహనుడు ఆపుతాడనమాట. కానీ అంటే అర్జునుడు ఒక దగ్గర స్టే చేస్తాడు. సైనికులు ఆ గుర్రం వెంట వెళ్తాడు. ఇంకా ఆ ఊరు వాళ్ళంతా కూడా చెప్తాడు. ఆ గుర్రము ఇక్కడ వచ్చింది అంటే మీరు అర్జునునికి సరెండర్ కావాల్సిందే, మీరు పన్ను కట్టాల్సిందే, మీ రాజ్యాన్ని అతనికి అప్పగించాల్సిందే అని ఆ ఊరు వాళ్ళంతా కూడా చెప్తాడనమాట. చెప్తే బభ్రువాహనుడు ఇదేంటి ఇన్ని యుద్ధాలు చేసి ఇన్ని రాజ్యాలను గెలిచినా కూడా వీళ్ళకి సంతృప్తి లేదా అని అంటాడనమాట. బభ్రువాహన్ రాజ్యం ఏంటి అంటే చిన్న రాజ్యం అయినా సరే వాళ్ళు ఎవ్వరి జోలికి వెళ్ళే వాళ్ళు కాదు. వాళ్ళ రాజ్యం వాళ్ళ వరకు చాలు అనుకొని ఉండేవాళ్ళు అనమాట. అట్లాంటి మా రాజ్యాన్ని ఎంత మందిని గెలిచి ఎన్ని రాజ్యాలను లాక్కున్నా కూడా ఇంకా వీళ్ళకి అధికారము అహంకారము అనేవి ఉన్నాయా అని బభ్రువాహనుడు క్వశ్చన్ చేస్తాడనమాట. ఆ ఊరి వాళ్ళంతా చెప్తాడు, అర్జునుడు ఎవరో కాదు మీ తండ్రి, అతడే ఈ గుర్రాన్ని పంపించాడు అని చెప్పినా కూడా తండ్రి అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ నేను నాది నా యొక్క తత్వాన్ని నేను తక్కువ చేసుకోలేను అని చెప్పేసి ఆ గుర్రాన్ని బంధిస్తాడనమాట. నెక్స్ట్ సైనికులు ఈ విషయం అంతా తీసుకెళ్లి అర్జునుడికి చెప్తాడు, ఇలా బభ్రువాహనుడు నీ కుమారుడే ఆ గుర్రాన్ని బంధించాడు అని చెప్పేసరికి అర్జునుడు అక్కడికి వెళ్తాడు. నువ్వు ఎంత నా కుమారుడు అయినా గుర్రాన్ని బంధిస్తావా అని చెప్పేసి చెప్తాడనమాట. అక్కడ ఊరు వాళ్ళంతా కూడా చెప్తాడు, వద్దు, అర్జునుడు అంటే మహావీరుడు, చాలా మందిని యుద్ధాలలో గెలిచి ఆయన చాలా రాజ్యాలను గెలుచుకున్నారు, ఆయనతో నువ్వు పెట్టుకుంటావా అని బభ్రువాహనునికి ఎంత చెప్పినా కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉంటాడనమాట. చాలా ఎవరైనా కానీ నా తండ్రి అయినా సరే నా రాజ్యాన్ని నేను కాపాడుకుంటా అన్నట్టుగా ఉన్నాడనమాట. మరి ఎవరు? ఆ బభ్రువాహనుడు కూడా అర్జునుడి కుమారుడే. మరి ఆ బ్లడ్ రిలేషన్ లో బ్లడ్ ఆ శరీరంలో బ్లడ్ ఎక్కడ పోతుంది? తండ్రిదే వస్తుంది. కాబట్టి నువ్వెంత అంటే నేనెంత అన్న విధంగా బభ్రువాహనుడు స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళ తల్లికి ఇదంతా తెలుస్తుంది అనమాట. తండ్రి గుర్రాన్ని బంధించాడు, తండ్రితో గొడవకెళ్తున్నాడు అనేది ఇక్కడ చిత్రాంగదకు మొత్తం తెలుస్తుంది. చిత్రాంగద చాలా గోల పెడుతుంది. ఇదేనా నీ సంస్కారం? తండ్రితో యుద్ధం చేస్తావా అని చెప్పేసి తల్లి చాలా ఏడుస్తూ గోల పెడుతూ ఆ చాలా మాటలు అనేస్తుంది అనమాట. అనేసరికి బభ్రువాహనుడు తండ్రి కదా, అమ్మ చెప్పింది అమ్మ కోసం అని చెప్పేసి లొంగిపోవడానికి ఆ గుర్రాన్ని తీసుకొని నెక్స్ట్ డే అర్జున్ దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ అర్జునుడు తన కుమారుడని కనికరం కూడా లేకుండా బయటికి గెంటిస్తాడనమాట. నా అశ్వాన్ని నువ్వు ఆపుతావా? నీకెంత ధైర్యం? దాన్ని నువ్వు బంధిస్తావా అని చెప్పి చెప్తాడు. అక్కడ బభ్రువాహనుడు కాంప్రమైజ్ కావడానికి నేను వచ్చాను, నాకు తెలియదు అని ఎంత చెప్తున్నా కూడా అర్జునుడు ఒప్పుకోడు. ఓకే, నువ్వు దాన్ని బంధించావు కదా, మళ్ళీ ఎందుకు తెచ్చావు? మళ్ళీ నా ముందుకు తీసుకొని వచ్చావు? నీకు ఎంత అహంకారము?
నువ్వు వెళ్ళు, యుద్ధానికి సిద్ధం చేసుకో, యుద్ధంలో చూసుకుందాం అని చెప్పేసి అహంకారంలో పడిపోతాడనమాట అర్జునుడు. ఆ విధంగా అర్జునునికి బభ్రువాహనునికి యుద్ధం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ పాయింట్లలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ద్రౌపది ధర్మరాజుకు మధ్య వేలు పెట్టద్దు అంటే మనం కూడా ఎవ్వరి విషయాలలో ఇంటర్ఫీర్ కాకూడదు. అంటే ఎవరి ఫ్రీ జోన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఆ స్వేచ్ఛను మనం ఎవ్వరము కూడా ఆ స్వేచ్ఛలోనికి మనం వెళ్ళిపోకూడదు. అది మన భర్త అయినా సరే, భార్య అయినా సరే, మన పిల్లలైనా సరే, ఎవరైనా సరే. మనం ఎలా ఉంటాం? అంత ఫ్రీగా ఉంటామా? భర్త ఏం చేస్తున్నాడు, భర్త ఎవరితో మాట్లాడుతున్నారని భర్త ఫోన్లు చెక్ చేస్తూ ఉంటాం, పిల్లల ఫోన్లు చెక్ చేస్తూ ఉంటాం, అనునిత్యం అనుమానిస్తూ ఉంటాం. ఉండొచ్చు, వాళ్ళకొకరి ఎఫైర్ ఉండొచ్చు, ఒకరితో ఇష్టం ఉండొచ్చు. అది వాళ్ళ కర్మ డిజైన్, వాళ్ళ కర్మచక్రంలో డిజైనింగ్ ప్రకారం వాళ్ళు ఉంటారు. అక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఆ రెస్పెక్ట్ మీకు వచ్చేసి అక్కడ వాళ్ళకు ఉంటది. ఎవరికైనా, ఏ భర్తకైనా, ఏ భార్యకైనా వివాహ సంబంధం ఉన్నప్పుడు కొంచెం కాకుంటే కొంచెం అనేది ఆ బంధంలో ఉంటారు కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే దశకు వస్తారు. కానీ ఇక్కడ మనం వాళ్ళని అనుమానించి దాన్ని ఎక్కువ చేసుకొని గొడవలకు పోయి డైవర్స్ అయ్యే విధంగా ఉంటాం. ఇక్కడ పిల్లలకు కూడా మనం ఏం నేర్పిస్తున్నాం, పిల్లలను కూడా ఏ విధంగా చూసుకుంటున్నాం, పిల్లలతోటి కూడా మనము ఏం చేస్తున్నాం, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాం, ఇవన్నీ అనుమానాలను రేకెత్తిస్తుంటాం. అంటే పిల్లలకు ఆ విధమైన ఆలోచన లేకున్నా కూడా ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఎవరి ఫ్రీ విల్ జోన్ లోకి కూడా మనం వెళ్ళొద్దు అనేది ఈ స్టోరీ వరకు తెలుసుకుందాం. నెక్స్ట్ తులసి మేడం కంటిన్యూ చేస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ రాధిక మేడం. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వివరించారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న అందరికీ కూడా నమస్తే. ఈరోజు మనం మహాభారతంలో మహనీయుల్లో బభ్రువాహనుడు, మన హీరో బభ్రువాహనుడు గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆ పేరు నేను అంటే ఈ పాత సినిమాల్లో మేబీ వినుండొచ్చు, మర్చిపోయినాను. మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే నాకు వచ్చిందో అప్పుడు నేను దీన్ని తెలుసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మేడం చక్కగా వివరిస్తూ ఆ బభ్రువాహనుడు అర్జునుడి మధ్యలో అంటే తండ్రి కొడుకుల మధ్యలో యుద్ధం స్టార్ట్ అయినట్టుగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అహంకారంతో అక్కడ కొడుక లేకపోతే ఇతరులా అనేది కాకుండా ఆయన అహంకారం, నా వాహనాన్ని అంటే ఆ అశ్వమేధ యాగానికి వదిలినటువంటి ఆ అశ్వాన్ని బంధిస్తాడా, ఎంత తనకి ఎంత ధైర్యం అనేటటువంటి ఉద్దేశంతో యుద్ధానికి అతన్ని కవ్వించడం, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం కుదరడం, తల్లి చెప్పింది కాబట్టి అశ్వాన్ని తీసుకెళ్లి అక్కడ ఇస్తే ఆయన అశ్వాన్ని తీసుకొచ్చినాడు అనేది గ్రహించకుండా, తను ఎందుకు వచ్చాడు, తను ఏం చెప్తున్నాడు అనేది గ్రహించకుండా యుద్ధానికి ప్రేరేపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఆయన మరణించడం అనేది జరుగుతుందని మన కథలో ఇంకా ముందుగా కూడా తెలుసుకుంటాము. దీనికి ముందు మనకి ఇక్కడ ఆ కథను అక్కడి వరకు కాస్త ఆపేసి దానికి ముందు కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో మేడము రాధికా మేడం చెప్పినట్లు అంటే ఉలూచి, ఉలుపి అనే 2 పేర్లు ఉన్నాయి. అంటే నాగకన్యకు ఆమె మొదటగా అరణ్యవాసంలో అర్జునుడు వెళ్తూ అలాగా అంటే అక్కడి నుంచి వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ యొక్క సమయాన్ని అక్కడ తను ఇబ్బంది పెట్టాడో అక్కడ వదిలిపెట్టేసి తను అలా అరణ్యవాసం అలా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు అనమాట. అంటే అక్కడ ఉండకూడదు, ఆ ప్లేస్ నుంచి తను బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఆల్రెడీ వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, రాజ్యంలో లేరు. అలా వెళ్తూ ఆయన అరణ్యం కూడా దాటేసి వెళ్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ కుటుంబం దగ్గర ఉండకుండా వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆమె ఉలూచిని నాగకన్యను చేసుకోవడం, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మణిపుర రాజ్యం అనమాట. అది మనం ఆ స్టేట్ గా చెప్పుకోవచ్చు. దాని యొక్క నేమ్ వచ్చి మనకి ఇక్కడ చిత్రవాహన రాజు పరిపాలిస్తున్నాడు అనమాట. అప్పటి టైంలో ఆయన కుమార్తె చిత్రాంగదను కూడా అంటే ఇప్పుడు బభ్రువాహనుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఆయన తల్లి కూడా ఆ పేరుతో, చిత్రాంగద పేరుతో వారిద్దరిని ఆయన వివాహం చేసుకున్నట్లుగా అర్జునుడిని ఇప్పుడు మేడం మనకి వివరించారనమాట. అలా ఆమె ఏం చేసిందంటే ఉలూచి ఆమెకి ఏమవుతుంది, బభ్రువాహనుడికి పెద్దమ్మ అవుతుంది అనమాట. ఎందుకంటే ముందుగా అర్జునుడు మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అతనికి ఆమె పెద్దమ్మ అవుతుంది అనమాట. ఆమె ఒకసారి గంగా స్నానానికి వెళ్తుంది అనమాట. అక్కడ వెళ్తున్నప్పుడు ఆ నది దగ్గర
ఆ గంగామాతను వసువులు అడుగుతూ ఉంటారు, వసువులు అడుగుతూ ఉంటారు అనమాట. అమ్మ ఇలాగా ఆ భీష్ముడిని ఇలాగా పాండవులు చంపడం అనేది అధర్మంగా చంపారు కదా. అంటే ఆయన దగ్గర, భీష్ముడి దగ్గర కురుక్షేత్ర యుద్ధంలో ఆ సిచ్యుయేషన్ మనందరికీ తెలిసిన విషయం. ఏంటంటే ఆ కురుక్షేత్ర సమయంలో ఆయన్ని చంపాలనుకున్నప్పుడు ఎలా చేసినా కూడా ఆయన చాలా శక్తివంతుడు, చాలా జ్ఞాని, యోగి కదా ఆయన భీష్ముడు. ఆయన్ని చంపడానికి ఆయన్నే అడగమంటారు అనమాట. కృష్ణుడు దగ్గరికి వెళ్ళి, బావా ఆయన ఏం చేసినా కూడా ఇదవ్వడం లేదు, ఆయనకి ఎంతో శక్తి ఉంది, ఎందుకంటే ఆయనకి ఇచ్చామరణం అనేటటువంటి వరాన్ని ఆయన తండ్రి ఆయనకి ఇచ్చున్నారన్నమాట. కాబట్టి ఆయన ఎలాగూ ఆయన మరణించడం లేదు కాబట్టి ఆయన్నే వెళ్ళి అడగండి, ఆయనే చెప్తాడు అన్నప్పుడు వాళ్ళు ఆయన్నే వెళ్ళి అడిగినప్పుడు ఆయన ముందుకి ఎప్పుడైతే అక్కడ అంటే శిఖండి వచ్చినప్పుడు ఆయన అంటే అస్త్రాలన్నీ నేను వదిలేస్తానని చెప్పడం జరిగిందని స్టోరీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. అట్లాగా అంటే ఆయన్ని తెలుసుకొని అధర్మంగా చంపినట్లుగా అక్కడ కర్మ మనల్ని ఎలా మనల్ని అనుసరిస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఆ కురుక్షేత్ర సమయంలో అలా చేయవలసి వచ్చింది కావచ్చు, కానీ దానికి కూడా వీళ్ళు ఫలితాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు అష్టవసువులు అట్లా గంగామాతను అడిగినప్పుడు ఆమె చెప్తుందనమాట, మీరు అలా ఆయన భీష్ముడిని అలా అర్జునుడు అలా చంపాడని మీరు ఆయన్ని శపించమన్నట్లుగా మీరు ఇట్లా అడుగుతున్నారు. యాక్చువల్ గా ఎవరి పాపం వాళ్ళని చేస్తుంది, అక్కడ మోసం అయిండొచ్చు, అధర్మం అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. దానికి ఇదిగా ఇక్కడ అర్జునుడు తొందరలోనే కొడుకు చేతిలో మరణిస్తాడు అని ఆమె చెప్పడం జరుగుతుందన్నమాట. అది వచ్చి ఉలుచి కావచ్చు, ఉలిపి కావచ్చు, ఏదైనా ఒక పేరుతో మనం డిసైడ్ అవుతాం. ఆ ఉలుచి వినేస్తుంది అనమాట. ఆ వినేసి అక్కడ ఆమెని గంగామాతను అడుగుతుంది అనమాట. ఏంటమ్మా ఇలాగ మీరు శాపం పెడుతున్నారా గంగామాతను అడుగుతుంది. స్నానానికి వెళ్తుంది, అక్కడ గంగామాతను అడుగుతుంది అనమాట. ఆ విషయం వింటుంది, అష్టవసువులకి చెప్తూ ఉంటుంది గంగామాత. అష్టవసువుల గురించి మనకు తెలిసింది. అష్టవసువుల్లో లాస్ట్ వాడు భీష్ముడుగా, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంద్రలోకంలో వాళ్ళు వశిష్ఠ మహర్షి ఎప్పుడైతే వాళ్ళకి మీరు భూలోకంలో జన్మిస్తారో అక్కడే వాళ్ళేదో తప్పిదం చేయడం, అదొక కథ అనమాట. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ మళ్ళీ గంగామాతకు జన్మించడం, శంతన మహారాజు గంగామాతను ఇష్టపడటం, అక్కడ ఆ కథ మనకు తెలిసిన విషయం అనమాట. అట్లా వాళ్ళు ఇక్కడ వచ్చి పుట్టగానే చంపేస్తూ ఉంటుంది అనమాట. భర్తను నువ్వేమి అడగద్దని చెప్తుంది. ఆయన ఏం అడగకుండా ఉంటాడు. లాస్ట్ భీష్ముడు అయ్యేసరికి అందరిని చంపేస్తుంది అని చెప్పి ఆయన అడగడం జరుగుతుంది. అప్పుడు గంగామాత శంతన మహారాజును వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఈ కథ మనకు తెలిసిన విషయం అన్నమాట. ఈ కథలో మనకి అర్జునుడి భార్యల గురించి ఒక నలుగురు గురించి ఉలూచి, చిత్రాంగద గురించి మనం ఈ రోజు మనం చర్చించుకుంటున్నాము. ఆ అర్జునుడి భార్యలు నలుగురు కూడా ఇక్కడ పేర్లు ప్రస్తావన వస్తుంది మనకి. అంటే ద్రౌపది మాత 5 మందితో మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆవిడ కూడా భార్య కిందే. అలా తర్వాత ఉలూచి, చిత్రాంగద, సుభద్ర కూడా ఈయనకున్నటువంటి నలుగురు భార్యలుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అనమాట. కాబట్టి ఈ అరణ్య వాస సమయంలో ఆ నాగలాక కన్య అయినటువంటి ఆ ఉలూచిని ఆయన అంటే ఆమె ఇష్టపడింది ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఇందాక మేడం మనకి చక్కగా వివరించారు. అది చిత్రాంగద నుంచి ఈయన ఇష్టపడ్డాడు. అది వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని చక్కగా అక్కడ వివాహం చేసుకున్నాడు. అక్కడ మళ్ళీ నా పనులు నాకు చాలా ఉన్నాయి, ఇక్కడ ఆమె రాణిగా, ఎందుకంటే ఆ చిత్రాంగద ఉన్నటువంటి ఆ వంశంలో మాతృస్వామి పరిపాలన నడుస్తూ ఉందని ఇక్కడ మనకి అంటే అప్పుడున్నటువంటి ఆ కాలమాన చక్రం ప్రకారము వాళ్ళు అక్కడ అంటే మేబీ ఆయనకి రాజుకి మగపిల్లలు లేకపోయి ఉండొచ్చు, అది ఏదైనా అది వేరే స్టోరీ అనమాట. మళ్ళీ మనం దానిలోకి వెళ్తే మనకు సమయం తక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ స్వామి పరిపాలన జరుగుతుందని, ఆ చిత్రాంగద యొక్క పరిపాలనలో ప్రజల పట్ల ఆమె ఎంతో అంకిత భావంతో ఉండడము, ఒక యోధురాలిగా ఉన్నటువంటి ఆమె యొక్క సౌందర్యాన్ని కూడా చూసి అక్కడ అర్జునుడు ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం యుద్ధం అంటే ఎలా ఉంటుందో భీకరంగా జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ యుద్ధంలో ఆయన మరణించడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్, సృష్టిలో కర్మచక్రం ఎవరిని కూడా వదిలిపెట్టదు, అర్జునుడిని కూడా వదిలిపెట్టలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే ఈ లోకంలోనే అనుభవించాలి. ఈ లోకంలో శరీరంతో ఇక్కడ జన్మ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ శరీరంతో అనుభవించడమా, లేకపోతే ఇక్కడి నుంచి స్కిప్ చేసేసుకొని పైలోకాలకు వెళ్ళి అక్కడైనా కూడా అనుభవించాల్సినటువంటి, అంటే ఇక్కడ శరీరం ఉండకపోవచ్చు
కానీ దానికి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడు కొడుకైనప్పటికీ కూడా బబ్రువాహనుడిపై యుద్ధానికి ఆయన సిద్ధమయ్యాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగి ఆయన చనిపోవడం జరిగినప్పుడు అంటే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో కావచ్చు, ఒక జ్ఞానిగా కావచ్చు, ఎంతో జ్ఞాని ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అయినప్పటికీ కూడా ఆయన భీష్ముడిని గాని, ద్రోణాచార్యుని గాని, కర్ణుడిని గాని, దుర్యోధను వీళ్ళందరూ కూడా ఏమి చేయలేకపోయినటువంటి అర్జునుడిని బబ్రువాహనుడు సంహరించాడు. అంటే ఇంకా ఆయన ఎంత శక్తివంతుడు. ఎందుకంటే ఆయన బబ్రువాహనుడు అర్జునుడి కొడుకే కదా. ఆ పరాక్రమము, ఆ శౌర్యము ఎక్కడ పోతుంది? ఆ బ్లడ్ లోనే ఉందన్నమాట. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అంటే సామెత అనమాట. తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఇంకొకరు ఉంటారు అంటారు కదా, అట్లాగనమాట. అంటే ఇంకొక సామెత సార్ ఏం చెప్తున్నారంటే తమాషాగా, పొట్టివాడిని పొడుగోడు తంటే పొడుగువాడిని పోచమ్మ తంతుంది అని. అంటే పోచమ్మ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి విధి అనమాట. అంటే ఒకరిని మనం మోసం చేస్తే మనల్ని మోసం చేయడానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉంటుంది. ఇంకొకళ్ళ ద్వారా మనల్ని మోసగింపబడేటట్లుగా చేయడం జరుగుతుంది. విశ్వం ఎప్పుడూ కూడా నిశితంగా గమనిస్తూ ఉంటుంది. అంటే ఆ సీసీ కెమెరాలు ఎలాగంటే మనం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట, అట్లాగా ప్రకృతి మనల్ని గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అర్జున్ జీవితంలో కూడా జరిగింది. అంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే వచ్చాడు బబ్రువాహనుడు, అతను చెప్పేది ఆ గుర్రాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు, ఆ అశ్వాన్ని, కానీ అదేమి పట్టించుకోకుండా యుద్ధానికి కవ్వించడం జరిగింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ యుద్ధం చేసి తన యొక్క అహాన్ని అతను చల్లార్చుకున్నాడు అక్కడ. అంటే నా అశ్వాన్ని నువ్వు ఇచ్చేస్తావా, నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్లుగా అక్కడ ఆయన వ్యవహరించడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ గా సారు మైక్ టైసన్ గురించి కూడా మనందరం వినే ఉంటాం ఫ్రెండ్స్. ఆయన బాక్సింగ్ లో ఎంత కసితోటి కొట్టడం జరుగుతుంది, ఎంతో పేరు కూడా గాంచాడు అనమాట. అంటే తన బాల్యం అంతా కూడా ఎన్నో బాధలు పడ్డట్టుగా ఆ బాధనంతా కూడా అతను ఒక శక్తిగా తయారు చేసేసుకుని, రూల్స్ కు వ్యతిరేకంగా కూడా, రూల్స్ లో అక్కడ ఉన్నటువంటి కొట్టడానికి బాక్సింగ్ యూజ్ చేస్తున్నప్పుడు ఇతరులను కొరకడం అనేది చేయకూడదు అనమాట. అది రూల్స్ కి విరుద్ధం. అయినా కూడా తనకి వీలు కాకపోతే కొరికేసైనా కొంతమంది చెవులను కూడా తను కొరికినట్టుగా మనకి హిస్టరీలో మనకి అర్థం అవుతుంది అనమాట. అంటే తనకు ఉన్నటువంటి కసిని అతను శక్తిగా మార్చుకున్నాడు. అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తిగా అక్కడ ఆ బాక్సింగ్ లో ఆయన పేరు పొందడం జరిగిందని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎగ్జాంపుల్. అంటే విధి బిడ్డ చేతిలో తండ్రి మరణం రాసి పెట్టి ఉంది. ఆయన ఎంత అహంకారంగా బిహేవ్ చేశాడో ఆ బిడ్డ చేతిలో, ఆ బబ్రువాహనుడి చేతిలో ఇక్కడ ఆయన మరణించడం జరుగుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఎందుకు అంటే ఉలూచి అడుగుతుంది అనమాట, ఎందుకమ్మా అంత శాపం పెట్టావంటే, లేదమ్మా నేనేమి శాపం పెట్టలేదు, ఇక్కడ తన పాపాలే తనకి శాపాలుగా మారాయి. ఇక్కడ మనం ఈ పాయింట్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఎవరో అంటే, ఎవరో ఎదురొస్తే, ఎవరో ఏదో చేస్తే మనకి జరగవు. మన భయాలే మనకు అవన్నీ కూడా తెచ్చిపెడతాయి అనమాట. వాళ్ళు ఎవరో ఎదురొచ్చారు, వితంతువులు ఎదురొచ్చారు, మనకు ఏదో అయిపోయింది, నాకు యాక్సిడెంట్ అయింది, ఇలా రకరకాల భయాల్లో ఉంటారు కదా. వీళ్ళ యొక్క పాపాలే వీళ్ళకి శాపాలుగా తయారవుతాయి. కానీ ఎవరు నోటితో అన్నా కానీ ఎదురొచ్చినా కానీ ఇలా ఏమి జరగవు అనే పాయింట్ ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక యుద్ధం జరిగింది, తండ్రి మరణించాడు, తల్లి చాలా బాధపడింది. తల్లికి తెలుసు ఆల్రెడీ ఇలా యుద్ధం చేసి తను చనిపోతాడని. కానీ అక్కడ ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ, అంటే పెద్దమ్మ అవుతుంది అనమాట ఉలూచి. ఇక్కడ ఆమె ఏం చేస్తుంది ఇక్కడ అంటే వాళ్ళకి నాగ కన్యలు కదా, వాళ్ళకి శివుడి మెడలో ధరించినటువంటి ఆ నాగ కన్యలు, వాళ్ళు ఆ నాగ కన్య యువరాణిగా కూడా ఆమెను చెప్పుకోవచ్చు అనమాట ఆ ఉలూచిని. ఆమె ఏం చేస్తుందంటే చక్కగా నాగలోకం నుంచి అక్కడ వెళ్ళి తీసుకోరావచ్చు అని ఈ చిత్రాంగత చెప్తుంది అనమాట. తల్లి చెప్తుంది, ఆ లోకానికి వెళ్ళి నాయన అక్కడికి వెళ్ళి తీసుకురా, నువ్వు తండ్రిని బతికించవచ్చు అని ఎప్పుడైతే చెప్తుందో ఆయన చక్కగా అక్కడికి వెళ్ళడం. అక్కడ వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అర్జునుడు వాళ్ళు అరణ్య అంటే వాళ్ళు అదొక కాండవ వనం అనే దాన్ని దహించి వేయడం జరుగుతుంది అనమాట.
వాళ్ళు ఒక యుద్ధానికి సంబంధించిన ప్రాసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ ఎవరినో రక్షించడానికి అక్కడ ఆ వనాన్ని దహింపజేయడం జరుగుతుంది అన్నమాట. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిపి అట్లా ఆ వనాన్ని దహించి వేసేటట్టు చేసినప్పుడు దానిలో ఎన్నో రకాల పాములన్నీ కూడా అక్కడ చనిపోవడం జరుగుతుందని. అదంతా కూడా ఆయనకి పాపం కిందకే వస్తుంది కదా. అక్కడ మనం తెలియచేసిన సర్పాలను మనం ఎందుకు చేయకూడదని అంటున్నాము, వాటికి ఇబ్బంది పెడితే అవి మనకి వ్యాధుల రూపాన కూడా మనకి వస్తాయి, సంక్రమిస్తాయని చెప్పుకుంటున్నాం కదా. అట్లా ఆయన కూడా అక్కడ నాగలోకానికి చాలా ఇబ్బంది కలిగించాడు అనమాట. అప్పుడు నాగవాసులందరూ వాళ్ళందరూ చెప్పుకున్నారనమాట, ఏమని, ఆయన ఇంత చేశాడు మనకి ఇబ్బంది, ఆయనకి ఏమి ఆ మణిని ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవ్వమంటారనమాట. కానీ దానికి పెద్దగా ఉన్నటువంటి నాగరాజు ఉంటాడు కదా, ఆయన అలా కాదు, అలా చేసిన మనకి ఆ మణిని శివుడిచ్చాడు, అంటే వాళ్ళ యొక్క భక్తికి వాళ్ళ యొక్క రక్షణకు శివుడు వాళ్ళకి అందించడం జరిగిందనమాట. దాన్ని మనం ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు మానవులు చేసినట్టుగా మనం చేయకూడదు. అంటే ఇక్కడ మనకి వంశీ సార్ ఇంకొక మంచి పాయింట్ కూడా చెప్తున్నారనమాట. అంటే పాముల్ని మనం పరిగెత్తి మనం చంపుతున్నాం, కానీ మనం ఏమో చేస్తాయని మనం చంపుతున్నాం, అవి పరిగెత్తి మనల్ని ఏమి చేయడం లేదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకో ఉండాలన్నమాట. అంటే మనం మన భయంతో వాటిని ఇచ్చేస్తున్నాం, వాటి భయంతో అవి కాటు వేస్తున్నాయి, కానీ అవి కావాలని మనల్ని ఏమీ చేయడం లేదు అని ఇక్కడ ఆ పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి. చక్కగా ఆయన వెళ్ళి దాన్ని అక్కడ ఆ పులుచి మాత యొక్క సహాయంతో, అంటే పెద్దమ్మ అవుతుంది అనమాట, ముందుగా మ్యారేజ్ చేసుకుందిగా, ఆమె చక్కగా ఆ మణిని ఇవ్వడం, ఆ సంజీవిని మణి అనమాట. అది మనకు మామూలుగా చెప్తుంటాం కదా, పాతాళ లోకంలో నాగ మణి దొరుకుతుంది, అది చాలా విలువైంది అని చెప్పుకుంటున్నాం మనం. అంటే చాలా అంటే వాటి యొక్క శక్తికి భగవంతుడు, ఆ శివుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మణి అనమాట. దాన్ని తీసుకొచ్చి తండ్రిని ఆయన చక్కగా బతికిచ్చేస్తాడు అనమాట. అంటే అప్పుడంతా ఆయనకి అర్థమవుతుంది, అయ్యో నేను అహంకారంతో ఇలా కొడుకు మీదకే యుద్ధానికి ఇలా పూనుకునేటట్టు చేశాను అని చాలా రియలైజేషన్ లోకి ఆయన వచ్చేస్తారనమాట. ఈ కథల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమంటే, మిగతా కథల్లో అంతా కూడా మనకి పురాణాలు మనకు కాస్త తెలుసు, పూర్తిగా మనకు తెలియకపోయినా కాస్త కూస్తో మనకి అవగాహన ఉంటుంది అనమాట. అంటే గొప్ప వ్యక్తుల్ని, ఆ పేరు పొందినటువంటి ఆ వ్యక్తుల్నే అందరం తెలుసుకుంటున్నాం. మిగతా వాళ్ళు తెలియనటువంటి వ్యక్తులు మనకి ఎప్పుడైతే వంశీ సార్ క్లాసులు మనం చక్కగా వింటున్నామో, వాళ్ళలో ఒక్కొక్క లక్ష్మణ కుమారుడు గురించి చక్కగా తెలుసుకున్నాం. ఎంతో మంది చెప్పలేమన్నమాట. ఒక్కొక్క వ్యక్తి గురించి తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి కోణంలో వాళ్ళను కూడా చక్కగా మనకి తెలియజేసి, అంటే ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డని కాకుండా మంచిని కూడా చూడడం అనేది చాలా గొప్పదైనటువంటి నేను అంటే విలన్స్ లేరు అని ఒక వాక్యం చెప్తారండి. నా కథలో ఎవరు కూడా విలన్స్ లేరు, ఎవరైనా కూడా తనదైన శైలిలో వాళ్ళు అంతా కరెక్టే. ఇప్పుడు భగవంతుడికి దొంగలైనా దొరలైనా అందరూ ఒకటే కదా, అందరూ ఆత్మస్వరూపులే అంటున్నాం, వీళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు చెడ్డవాళ్ళు అంటున్నాం. మనం చెక్ చేసుకోవాలి, భగవంతుడికి అందరూ సమానులే. నువ్వు ఆత్మవని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అందరినీ కూడా ఆత్మస్థితిలో నువ్వు చూడగలుగుతావు అనే పాయింట్ ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్జునుడు కూడా అట్లాగే రియలైజ్ అయ్యాడు అనమాట. గతంలో నేను చేశాను కాబట్టే నాకు ఇలా జరిగింది అని ఆయన రియలైజ్ అవడం జరిగి కొడుకుని అక్కులు చేర్చుకుంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ అంటే ఆ పాముల యొక్క సంరక్షణ కోసం మనం కూడా వాటి మీదకి ఏదైనా పాము కనిపించిందంటే వెంటనే వెళ్ళి వాటిని ఇబ్బంది పెట్టకుండా అవి వెళ్ళిపోతే కర్రతో అలా సౌండ్ చేసి అవి వెళ్ళిపోతాయి అనమాట. వాటి ఏమి కూడా చేయకూడదు. అర్జునుడు గొప్ప జ్ఞాని అయినా కూడా తన తప్పును తాను తెలుసుకున్నాడు. త్వరగా మనకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే గుర్తు పెట్టుకోండి, గతంలో ఇచ్చాము వచ్చింది. తన కర్మను తానే తెలుసుకున్నాడు అర్జునుడు, క్షమాపణ చెప్పుకున్నాడు. ఇందులో ఉలూచి క్యారెక్టర్ చాలా గొప్పదనమాట. అర్జునుడు చనిపోతాడని తెలిసిన ప్రేమతో ఇంత చేయగలిగింది. అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా చక్కగా ఆయనకి సహకరించారు. ఆయనకున్నటువంటి ఆయన జీవన వికాసంలో ఉలూచి కావచ్చు, చిత్రాంగద కావచ్చు, ఆయనకి
వాళ్ళకి 2 పిల్లలు కూడా, అంటే తనకి ఉలూచికి ఒక అబ్బాయి, చిత్రాంగదకు బబ్రువాహనుడు కొడుకులుగా జన్మించడం జరిగింది. వాళ్ళు కూడా ఈయన యొక్క ఆత్మ వికాసానికి, వాళ్ళ యొక్క జీవనానికి వాళ్ళు ఎంతో సహకరించినట్లుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్జునుడు మరణిస్తాడని తెలిసి గంగాదేవి అడుగుతుంది. రక్త సంబంధీకుల ద్వారా మరణిస్తే కర్మ తొలుగుతుందని చెప్తుంది. అంటే ఇక్కడ ఆయనకున్నటువంటి కర్మ, ఇక్కడ ఏదో ఆయన చక్కగా యుద్ధం చేసేసారు, చాలా గొప్పగా అయిపోయారు. మామూలుగా మనకు ఒక డౌట్ రావాలి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు సజీవంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, మామూలుగా మనకి ఫస్ట్ లోనే ఈ డౌట్ వచ్చి ఉండాలి. అంటే స్వర్గారోహణ సమయంలో కదా ఒక్కొక్కళ్ళు ఒకరి తర్వాత వాళ్ళు పడిపోయారు, ఆ ధర్మరాజు ఒకటే కదా వెళ్ళగలిగాడు, ఆయన కూడా ఆయనతోటి ఆ కుక్కను కూడా తీసుకెళ్లడం జరిగింది అనేటటువంటి డౌట్ మనకు వస్తుంది యాక్చువల్ గా. కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ అర్జునుడు మరణించాడని మనకు చెప్తున్నారే, ఇదంతా కరెక్టేనా అని మనకు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈయన ఇలా మరణించి మళ్ళీ కొడుకు ద్వారా ఈ చిత్రాంగద, ఈ ఉలూచి వాళ్ళ యొక్క సహకారంతో ఆ మణి ద్వారా ఆయన మళ్ళీ సజీవంగా అవ్వడం అనేది జరిగిందనే పాయింట్ కూడా, దాని తర్వాత ఇది జరిగి ఉండొచ్చు మేబీ. మనకి ఆ స్టోరీ ఇప్పుడు అవసరం లేదు, ప్రస్తుతానికి ఇది మాత్రమే మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆ కొడుకు ద్వారా ఆయన ఎప్పుడైతే మరణించాడో, కొడుకు చేతిలో మరణించాడో, ఆయన యొక్క కర్మ అక్కడికి తొలగిపోయినట్లుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబంలో కూడా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే, ఇది మనం వినేసి ఓహో ఆయన కర్మను పోగొట్టుకున్నాడంటే సరిపోదు ఫ్రెండ్స్. మన కుటుంబంలో మనల్ని భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఓహో మన కర్మను వాళ్ళు తొలగిస్తున్నారు, దాన్ని ఈజీగా తీసుకోవడం అనేది నేర్చుకోవాలని ఒక మంచి పాయింట్ ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనం పాములకు ఏమైనా కనబడితే వాళ్ళని చంపకుండా ఆ పర్యావరణాన్ని రక్షించేటటువంటి ఆ పాములే లేకపోతే పర్యావరణం ఇంకా చాలా పురుగులన్నీ కూడా తినేస్తాయి, కప్పలను తినేస్తాయి, ఎన్నో. అంటే ఒక జంతువుని ఇంకో జంతువు తింటే దాన్ని ఇంకో జంతువు తింటుంది. ఈ సృష్టిలో ఇదంతా కూడా సహజం అన్నమాట. అక్కడ మనకేదో ఇబ్బంది కలిగిస్తాయని మనం వాటిని చంపకూడదు అనే పాయింట్ ని చక్కగా మనం తీసుకోకూడదని కూడా పాయింట్ ని గుర్తు పెట్టుకోవాలన్నమాట. సర్పాలు తలుచుకుంటే మానవ జాతి మొత్తాన్ని నాశనం వాటిని చంపుతున్నాడు, గుర్తు పెట్టుకోండి. అలా చంపడం వల్లనే వాళ్ళకి చర్మ రోగాలు, కళ్ళు, చెవులు, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా వాటికి వస్తున్నాయి. మీకు కళల్లో కూడా అలా జరిగినా కూడా పాములు వెంటబడినట్టు మీరు ఏదో అలాంటి కళలు మీకు వస్తూ ఉంటే, గతంలో ఏవో నేను అలాంటి పనులు చేస్తున్నాను అందుకే నాకు ఇలా కనిపిస్తున్నాయని చక్కగా కూర్చొని వాటికి క్షమాపణ చెప్పుకోండి. పరివర్తనతో ఇంకెప్పుడు అలా చెయ్యను, ఇంకా ఒకవేళ అలా పాములు కనిపిస్తే నేను వాటిని రక్షిస్తానని చెప్పుకోండి చక్కగా అని చక్కగా మనకి సార్ వివరిస్తున్నారనమాట. అర్జునుడు శత్రువైన మణిని ఇచ్చారు బతికించడానికి, శత్రువును కూడా క్షమించి మిత్రుడిగా చేసుకోవాలి. అదే నాగుల యొక్క గొప్పతనం. ఇక్కడ వాళ్ళు అక్కడ మొత్తం నాగులు ఆ వనంలో మొత్తం దహించి వేయబడ్డాయి అనమాట. అయినప్పటికీ కూడా వాళ్ళు కోప్పడకుండా కాస్త ఆలోచించి మనకి తను ఇబ్బంది పెట్టినా కూడా తనకి మనం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మణిని ఆయనకు అందించడం, ఆ బబ్రువాహనుడు ఆ మణిని తీసుకొచ్చి ఆయన్ని బ్రతికించడం జరిగిందని ఇక్కడ అన్ని పాయింట్స్ ఒకసారి తల్లిని పిల్లలు అంటే కొంతమంది డైవర్స్ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ విషయంలో తల్లి భర్తతో ఇబ్బంది పడలేక కావచ్చు, మేబీ తనే ఇబ్బంది పెట్టే క్యారెక్టర్స్ కూడా ఉంటారు ఫ్రెండ్స్. భర్తదే తప్పు కాకపోయిండొచ్చు, ఈమెలో కూడా తప్పులు ఉంటాయి. మన అవతల వాళ్ళ మీదకి నెట్టేయడంలో మనకు మించిన వాళ్ళు లేరనమాట. కాబట్టి ఎవరెవరి తప్పులను వాళ్ళే తెలుసుకోవాలి. ఒకవేళ అలా తెలుసుకోలేక విడిపోయినా
తండ్రి యొక్క ప్రేమను పిల్లలకు దూరం చేయకూడదు, తల్లి యొక్క ప్రేమను పిల్లలకు దూరం చేయకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోండి. వాళ్ళ యొక్క ప్రేమకు అడ్డు పెట్టద్దు అని ఇక్కడ సార్ చెప్తున్నారు అనమాట. లేదంటే అలాంటి బాధను మీరు కూడా వచ్చే జన్మల్లో పొందాల్సి రావచ్చు. అర్జునుడు అహంలో తలదన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేసి, ఎంతో పరాక్రమవంతుడు అయినప్పటికీ కూడా కొడుకు చేతిలో మరణించడం జరిగింది. కాబట్టి ఎంత ఉన్నా కూడా ఒదిగి ఉండేది నేర్చుకోవాలి. చేసిన అధర్మం తిరిగి వస్తుంది. మనం ఏదైనా ఎవరికైనా తెలిసి తెలియక ఏది చేసినా మనకి తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కర్మచక్రం ఎవరిని వదిలిపెట్టదు. సమస్య వస్తే గతంలో చేశాను కాబట్టి వచ్చింది అని రియలైజేషన్ లో ఉండండి. ప్రత్యాతాప్తం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, ఈ పాయింట్ ని ఎప్పుడు కూడా మనం కళలో కూడా మర్చిపోకూడదు. రక్త సంబంధీకులతో బాధలు, మన కర్మలు తొలగిపోతాయని సంతోషించండి. ద్వేషం వద్దు. మన కుటుంబంలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే, ఓహో నా కర్మను నువ్వు పంచుకుంటున్నావా, నీకు ధన్యవాదాలు అని పైకి కోపంగా మాట్లాడిన మనసులో అయినా కనీసం థ్యాంక్స్ చెప్పుకోండి. వాళ్ళు మన కర్మను తొలగించడానికి వచ్చినటువంటి మాస్టర్స్ మనం ఎన్నో క్లాసెస్ లో విన్నాం, కానీ ఆ బాధపడుతున్నప్పుడు మనం మర్చిపోతాం, ఎరుక ఉండదు. కాబట్టి ఎరుకను ఎప్పుడు కూడా ఉంచుకోండి, యాక్సెప్ట్ చేయండి, క్షమతో ఉండండి, సర్పాలను సంరక్షించండి అని చక్కగా మనకి సార్ వివరిస్తున్నారు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మానస మేడంకి, వింటున్న మీ అందరికీ కూడా చక్కగా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.